నమస్కారం. పిఎంసి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం వసుమతి మేడం, సీనియర్ పిరమిడ్ మాస్టర్‌తో మాట్లాడదాం. ఆవిడ ధ్యాన ప్రచారం భాగంగా యూఎస్‌లోకెళ్ళి మరి ఎంతో మంది మాస్టర్స్‌ని కలిసి అక్కడ మరి ఎంతో ధ్యాన ప్రచారం చేశారు. ఆ విశేషాలన్నీ ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. వెల్కమ్ టు ది షో. మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి వేల వేల ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. నా పేరు వసుమతి. నేను చీరాల నుండి వచ్చాను. నా జన్మ ఒక ఆధ్యాత్మిక కుటుంబంలో నుంచి వచ్చాను నేను. జన్మ తీసుకోవటమే ఆధ్యాత్మిక కుటుంబంలో జన్మ తీసుకున్నాను. నా తల్లిదండ్రులు నా కోసం 13 సంవత్సరాలు వెయిట్ చేశారు. అప్పుడు నేను భూమి మీదకొచ్చాను. ఈరోజు నా 68వ పుట్టినరోజు. ఇక్కడ గురువుగారి మానసపుత్రుడైన పిఎంసి ఛానల్లో జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది నాకు. యెస్ మేడం. మీరు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లోకి మీరు ఎప్పుడు రావడం జరిగింది? ఎలా రావడం జరిగింది? ఆ అంశం గురించి చెప్తారా? నేను 2006లో ధ్యానం అనే దానిలోకి అడుగుపెట్టాను, ఇంకో జన్మ తీసుకుని. ధ్యానం క్లాసులు పెడుతున్నాము రమ్మనమని చెప్తే నాలో ఏ క్వెషను రాలేదు. ఎందుకెళ్ళాలి? ఎందుకు ధ్యానం చేయాలి? అనే ప్రశ్న అనేది కూడా రాలేదు. ఆ ధ్యానం క్లాసులు 40 డేస్ అటెండ్ అయ్యాను. అప్పటినుంచి ఇప్పటి వరకు ధ్యానాన్ని వదులుకుందే లేదు నేను. సో, మరి ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి మీరు పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉన్నారు. సో, ఈ మూవ్‌మెంట్‌లో ఉన్నప్పుడు అంటే వచ్చిన తర్వాత మీ జీవితం ఎలా ఉంది? రాకముందు మీ జీవితం ఎలా ఉండేది? దాన్ని కంపేర్ చేస్తూ మాకు చెప్తారా? ధ్యానంలోకి రాకముందు నా జీవితము ఒక ఒడిదుడుకులతోటి, అనారోగ్యాలతోటి, ఒక బాబుని కోల్పోయి దుఃఖంతోటి ఉన్నాను నేను. హ్మ్. కానీ ఆ దుఃఖం అనేది నాకు దేనిలోనూ తీరే విధానం కనిపించలేదు. అనుకోకుండా ధ్యానం అందుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దుఃఖము అనేది నేను ఇంక వదిలేశాను. చాలా హ్యాపీగా ఉన్నాను. అనారోగ్యాలన్నీ పోయినాయి. నో హాస్పిటల్, నో మెడిసిన్ అనే దీనిలో నేను నడుపుకుంటున్నాను నా జీవితాన్ని. చాలా అద్భుతం. అంటే పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో నచ్చిన 3 అంశాలేంటి? పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో నాకు నచ్చింది ఏంటి అంటే, నో జడ్జ్‌మెంట్, నో కామెంట్. ఎవరిని మనము ఒక మాట అనకూడదు. ఎవరిని ప్రశ్నించకూడదు. సమాధానము తెలుసుకోవాలి అనేది అనుకోకూడదు. సత్యంతో జీవించాలి. ఈ 3 పాయింట్లు నాకు అద్భుతంగా నచ్చినాయి. అంటే పత్రిజీని మీరు ఫస్ట్ టైమ్ కలిసినప్పుడు మీకు కలిగిన అనుభూతి? గురువుగారు నాకు తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నీ ఆయనే అనేది తెలిసింది. ఆయన అడుగుజాడల్లోనే నడుస్తాను ఆఖరి ఊపిరి వరకు. అలాగే పత్రిజీ ఎన్నో ప్రాజెక్ట్స్ మొదలుపెట్టారు. ఆ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం వివరించి చెప్తారా? గురువుగారితో ఎప్పుడు కలిసినా గానీ, "ఏంటి మేడం సంగతులు" అని అడిగితే, "ఐ యామ్ హ్యాపీ" అనే చెప్పాను గానీ, "నాకు ఈ బాధుంది, ఈ ఇబ్బందుంది, దీనికి సొల్యూషన్ చెప్పండి" అనేది నేను ఏ రోజు కూడా అడగలేదు గురువుగారిని. "ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హ్యాపీ" ఇదే నా పదం. యెస్. 4 ప్రాజెక్టుల్లో నేను అడుగు పెడతాను. ఆటినన్నిటిని కూడా పూర్తి చేసుకుంటాను ఆఖరి ఊపిరి వరకు. మెయిన్ ధ్యాన జగత్ బుక్కు, పిఎంసి ఛానలు ఈ 2 ముఖ్యమైనవిగా తీసుకుంటాను. అన్నదానానికి, పిరమిడ్స్‌కి కూడా నేను ముందడుగులోనే ఉంటాను. మీరు రీసెంట్‌గా అంటే ధ్యాన ప్రచారంగా ఈ సందర్భంగా మీరు యూఎస్‌కెళ్ళడం జరిగింది. సో, యూఎస్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన మీకు అనుభవాలేంటి? అలాగే ఎంతమంది మాస్టర్స్‌ని కలిసారు? ఆ విశేషాలు చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు యూఎస్ ఎళ్ళాలి అనేది కలిగిందో తెలియజేస్తాను. లాస్ట్ ఇయరు సమ్మిట్ 3 డేస్ ప్రోగ్రామ్ అమెరికాలో జరిగిన దగ్గర నుండి నా లోపల నుంచి వెళ్ళు, వెళ్ళు, వెళ్ళు అని ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. వెయిట్ చేశాను. ఇంకా దాన్ని ఆపుకోవటం నా తరం కాలేదు. మా బాబుని అడిగాను. "ఓకే అమ్మా వెళ్ళన్నాడు." మా ఫ్రెండ్ వాళ్ళ బాబు పేపర్స్ పంపమనగానే పంపించాడు. వీసా రాదు అనేది అందరికీ అపనమ్మకంగా ఉంది. నా నమ్మకము, నా గోలు నేను వెళ్తున్నాను యూఎస్ఏ అని చెప్పాను. నాకు పేపర్స్ వీసా మా అపాయింట్‌మెంట్ కాకముందే నేను చెప్పేశాను అందరికి. నేను వెళ్తున్నాను అనేది. అది నా నమ్మకము. నన్ను లోపల నుంచి తోసి గురువుగారు పంపించారు అక్కడికి.
ఈ ధ్యానం అంటే ఏంటో తెలియజేయమని, ప్రచారం చేయమని పంపించారు నన్నక్కడికి. ఓకే. నా టార్గెట్ కూడా ధ్యానులు ఎక్కడ దొరుకుతారు? నేను ఫ్లైట్ దిగిన దగ్గర నుంచి కూడా అమెరికా గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి కూడా అమెరికా వేరు కాదు, ఇండియా వేరు కాదు. అంతా ఒక్కటే భూభాగము అనేది నా మనసులోకొచ్చింది. అలాగే నేను సెర్చ్ కొట్టుకుంటా వచ్చాను. మాస్టర్స్ ఎవరు దొరుకుతారు? ఎవరిని మనం కలవాలి? ఎలా క్లాసులు చెప్పాలి? ఈ సెర్చ్‌లోనే ఉన్నా నేను. అందరూ అమెరికా వెళ్తే అది చూడాలి, ఇది చూడాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అనుకునేవాళ్ళంట. నేను మాత్రం నా కుటుంబకి దగ్గరగా ఏ వ్యక్తులైతే ఉన్నారో, నన్నెవరైతే ప్రేమగా చూసుకోగలరో వాళ్ళని ఎంచుకుని ఒక 7 స్టేట్లు అట్లా మాస్టర్స్‌ని ఎతుక్కుని క్లాసులు చెప్పాను నేను. ఓకే. అలా నడయాడే సమయంలో మధ్యలో లాస్ ఏంజెల్స్ ప్రోగ్రాము ఉంది. కాలిఫోర్నియాలో ఫ్రీమాంట్‌లో ఉన్నాను నేను. హ్మ్. లాస్ ఏంజెల్స్ అనేది బై రోడ్ అయితే 7 అవర్స్ వెళ్ళాలి. ఓకే. ఏం చేయాలి? నాకు ఇంగ్లీష్ రాదు. మాస్టర్స్‌ని ఎవరిని అడిగినా ఎవరు ఒక్కళ్ళు కూడా సరైన సమాధానం ఇవ్వలేదు నాకు అక్కడ. అంటే మేము ఫ్లైట్‌లకెళ్తున్నాం, అలా ఎళ్తున్నాం, ఇలా ఎళ్తున్నాం అంటున్నారు గానీ, ఎలా ఏంటి అనేది నాకు సరైన సమాధానం రాలేదు. ఏంటి అని వెతుక్కునే సమయంలో కొత్తగా ధ్యానంలోకొచ్చిన మాస్టర్ నాకు టచ్ అయింది. హ్మ్. ఆ పాప నా నేనే ప్లేస్‌లో అయితే ఉన్నానో అక్కడికొచ్చి, "ఆంటీ మీరేం వర్రీ అవ్వద్దు. మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, నేను తీసుకొస్తాను" అని చెప్పి ఫ్లైట్ టికెట్స్ చేసి, హోటల్ బుక్ చేసి, నన్ను తన వెంట తీసుకువెళ్ళి ఆ ప్రోగ్రామ్‌లో అటెండ్ అయ్యేట్టుగా చేసింది ఆ పాప. ఆ అమ్మాయికి ఎంత రుణం ఇచ్చినా నేను తీర్చుకోలేను ఆ రుణాన్ని. అలాంటిది కలిపారు గురువుగారు. ఇదేది నేను చేస్తుంది కాదు, నేను కాదు. నా వెనక నా గురువుగారుండే నడిపించారు ఇదంతా కూడాను నన్ను. అలా లాస్ ఏంజెల్స్ ప్రోగ్రామ్ అయిపోయినాక డల్లాస్ వెళ్ళాను. అక్కడ మాస్టర్స్‌ని అప్రోచ్ అయినప్పుడు ఒమేగా పిరమిడ్ అనేది రాబోతుంది. అక్కడ నేను కూర్చొని ధ్యానం చెయ్యాలి ఎలా అయినా ఆ ప్లేస్‌లో అనేది ఎంచుకున్నాను నేను. ఎట్లా వెతుక్కునే పరిస్థితుల్లో నాకు ఒక మాస్టర్ నుంచి మెసేజొచ్చింది. ఫలానా వాళ్ళు వెళ్తున్నారు. వాళ్ళతో మాట్లాడుకోండి మీరు అని చెప్పి ఫోను నంబర్ పెట్టారు. ఆ బాబుతో నేను మాట్లాడితే మీరు కొంత లెక్క రాగలిగితే నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అని చెప్పారు. నేను ఎవరి దగ్గరైతే షెల్టర్ ఎంచుకుని ఉన్నానో ఆ బాబు వాళ్ళు నన్ను తీసుకెళ్ళి ఆ బాబు దగ్గర వదిలిపెట్టారు. అలా వెళ్ళి అక్కడ ఆ ప్రోగ్రామ్‌లో ప్రతి సాటర్‌డే అక్కడ ధ్యానం చేస్తారు వెళ్ళి. తలా ఒక ఐటెమ్ చేసుకొని వెళ్ళి కూర్చుని. ఓకే. అలా అక్కడికి వెళ్ళి నేను వాళ్ళతో పాటు కూర్చొని ధ్యానం చేసి, చాలా అద్భుతమైన ప్లేస్ అది. ఎనర్జీ ఉంది. అక్కడ నాకు చేతైన సాయం కొంత చేసి ఆ పిరమిడ్‌కి వచ్చాను. హుహు. అలా తర్వాత వెతుక్కుంటున్నప్పుడు జూమ్ క్లాస్ ఒకటి అందిందక్కడ నాకు. ఎక్కువ క్లాసులు కాలిఫోర్నియాలో చెప్పాను. ఎందుకంటే ఎక్కువ సమయం గడిపా కాలిఫోర్నియాలో. ఓకే. నెల 20 రోజులు. కాలిఫోర్నియాలో ఎక్కువ క్లాసులు చెప్పగలిగాను. జూమ్ సెషన్సే. భిక్షం గారని చెప్పి ఆయన ఇంటర్వ్యూ చేసి నన్ను ఒక 1 అవర్ ఇంటర్వ్యూ చేశాకే నాకు క్లాసులు అప్పజెప్పారు. అలా అక్కడ ఎక్కువ క్లాసులు చేశాను. వాళ్ళు పెట్టే జూమ్ సెషన్స్‌లో గూడా నేను జాయిన్ అయ్యేదాన్ని. అట్లా నెల 20 రోజులు కాలిఫోర్నియాలో ఉన్నా. హ్మ్. డల్లాస్‌లో 10 డేస్‌లు ఉన్నప్పుడు ఒక జూమ్ సెషన్ జెప్పాను. ఒమేగా పిరమిడ్ దగ్గరికి వెళ్ళగలిగాను. ఏంటంటే ధ్యానులందరూ కూడా ఉన్నారు కానీ, ఒక తాటి మీదకి రావాలి అనేది కోరుకుని నేను వాళ్ళందరికీ దాని గురించి తెలియజేశాను. వసుదైక కుటుంబం కావాలి. మనందరము కూడా వసుదైక కుటుంబంగా తయారయ్యి, అద్భుతమైన జీవితాన్ని నడుపుకుంటూ, గురువుగారి ఆశయాన్ని నెరవేర్చాలి అనేది తెలియచేశాను. నెక్స్టు అక్కడి నుండి ఫ్లోరిడా వెళ్ళాను. అక్కడ మాస్టర్స్ ఎక్కువ దొరకలేదు నాకు. వెతుక్కుంటే శ్రీహరి గారని ఒకాయన శ్రీ మాస్టర్ గారు దొరికారు. ఓకే. ఆయన్ని పట్టుకుని అడిగాను. ఒక క్లాస్‌కి చెప్దాం సార్ అంటే, ఆయన ఒక ప్రోగ్రామ్ ఉంది కానమ్మా నేను వెళ్తానో లేదో అన్నారు. కానీ మార్చేశారు ఆయన మనసు గురువుగారు. హుహు. ఆయన ఫోను జేశారు. "సగం లెక్క నువ్వు రాగలిగితే నేను తీసుకెళ్తానమ్మా" అన్నారు.
అలాగే సగం లెక్క నా అన్నగారు అమ్మాయి వాళ్ళు తీసుకువెళ్ళారు. అట్లా వెళ్ళి అక్కడ శ్రీకాంత్ అనే అబ్బాయి యూత్‌గా వర్క్ చేసిన అబ్బాయి ఆ అబ్బాయి. వాళ్ళ ఇంట్లో క్లాస్ చెప్పాను నేను. వాళ్ళ పాప బర్త్‌డే ఆ రోజు. అక్కడ క్లాస్ చెప్పమన్నారు. అక్కడ క్లాస్ చెప్పాను. అలా అయిపోయి అక్కడి నుండి 10 డేస్ తర్వాత డెట్రాయిట్ అనే స్టేట్‌కి వెళ్ళాను. మా పెద్దక్క 50 ఇయర్స్ తర్వాత తనతో కలిసి గడిపే అవకాశం నాకు దొరికింది. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాము. తను, మేము అందరమును. ఎక్కువ అటాచ్‌మెంట్ ఉండేది తనతో నాకు. డాక్టర్స్ అయ్యి వాళ్ళు ఇండియాకి రాక కలవలేకపోయేవాళ్ళము. అట్లా 20 డేస్ తన దగ్గరుండి ఎక్కువ క్లాసులు చెప్పగలిగాను. టెంపుల్స్‌కి వెళ్ళి, టెంపుల్స్‌లో ఎవరు దొరికితే వాళ్ళకి అక్కడ నాకు ఒక అదృష్టం దొరికింది. చిన్న పిల్లకాయలకి క్లాస్ చెప్పే అవకాశం దొరికిందక్కడ. హ్మ్. అట్లా ఆ మాస్టర్స్‌ని గూడా బొ గురువుగారే అక్కడ అందించారు నాకు. ఎలా అంటే ఎక్కడ ఏ అవసరం ఉందో అక్కడ గుళ్ళల్లో జెప్పే అవకాశమే దొరికింది. మాస్టర్స్ అందరూ గూడా గుళ్ళల్లోనే దొరికారు నాకు. ఎంచుకుని బాబా టెంపులు, ఆంజనేయ స్వామి టెంపులు, శివ టెంపులు, ఆది శంకరాచార్య టెంపులు అట్లా వెళ్ళి తిరిగి అక్కడ క్లాసులు చెప్పాను. చాలా అద్భుతంగా నడిచిందక్కడ. నెక్స్టు అట్లాంటా వెళ్ళాను. హ్మ్. అట్లాంటా మాస్టర్సు మీ అందరికీ తెలుసు. చాలా గ్రేట్ మాస్టర్స్ ఉన్నారు. నెక్స్ట్ సమ్మిట్ గూడా జరగబోయేది అట్లాంటాలోనే. అట్లా ఆ మాస్టర్స్ దొరికారు నాకు. అక్కడ 2 క్లాసులు చెప్పగలిగాను. చాలా అద్భుతంగా నడిచింది. వాళ్ళందరికీ నా యొక్క జీవన విధానం ఏంటో, నేను ఎందులో ఉన్నానో, ఎలా ఉంటే మన జీవితం నడుస్తది, మనం ఎలా తయారు గావాలి అనేది తెలియజేశాను. వాళ్ళందరికీ గూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, సమ్మిట్‌కి మీరు రావాలి మేడం అని అడిగారు. మీరు పిలుచుకుంటే నేను వస్తానమ్మా అని చెప్పాను. అట్లా అక్కడి నుంచి చికాగో వెళ్ళాను. చికాగోలో మాస్టర్స్ ఎవరు టచ్ అవ్వలేదు. కానీ 15 డేస్ అక్కడ గూడా గడిపి హ్యాపీగా ఇన్ని స్టేట్లు తిరిగినా, ఇన్ని ఫ్లైట్‌లెక్కినా, ఎక్కడ చిన్న ఇబ్బంది గూడా నాకు కలగలేదు విశ్వం ద్వారా. విశ్వమంతా నన్నెంతో ప్రేమతో చూసుకుంది. నేనొక అడుగు ముందుకు వేస్తే 10 అడుగులు నాతో విశ్వం వేయించింది. నా వెనక నా గురువుగారుండి ఈ ప్రయాణాన్ని నడిపారు. అక్కడ మాస్టర్స్ అందరికీ నేను ఇచ్చిన సందేశం ఏంటంటే, వసుదైక కుటుంబంలాగా నడుచుకోండి మీరందరూ అనేది తెలియజేశాను. మీరు అమెరికాకి వెళ్ళక ముందు మీకున్న ఎనర్జీలో కానీ, లేతే మీలో ఉన్న మార్పులు కానీ, లేతే అమెరికాకి వెళ్ళి వచ్చిన తర్వాత మీలో జరిగిన మార్పులు కానీ, లేతే వచ్చిన నాలెడ్జ్ కానీ ఎలా ఉందో కొంచెం చెప్తారా? భాష గూడా నేర్చుకోవాలి అనేది తెలుసుకున్నాను. హ్మ్. గురువుగారు ఎప్పుడు చెప్తానే ఉండేవాళ్ళు. కానీ నేను దాన్ని లోతుగా తీసుకోలేదు. నేనిప్పుడు ఇంగ్లీష్ కోచింగ్ గూడా తీసుకుందాం అనుకుంటున్నాను. వావ్! ఎక్సలెంట్. అది. ఎందుకంటే స్మాల్ బిట్స్ అయితే మాట్లాడగలను గానీ ఇంగ్లీష్ అయినా, హిందీ అయినా హ్మ్. స్పీచ్‌గా ఇవ్వలేకపోయా నేను. హ్మ్. అది నాకు కావాలి అందుకో అనేది తెలియజేశారు గురువుగారు. హుహు. ఈ జర్నీలో నాకు. అక్కడ అమెరికాలో అంటే జనరల్‌గా అక్కడ మెడిటేటర్స్‌తో మీరు కలిసారు. అక్కడ తిరిగారు. మీకు అక్కడ ఇంకా మీకు పర్సనల్‌గా మీకు ఏం అనుభూతి జరిగింది అక్కడ? ఎక్కడా కూడా నేను ఇబ్బంది పడలేదు. ఒక హ్మ్. న నేను వెళ్ళినాక 10 రోజులకే నాకు కాలు సయాటికా పెయినొచ్చింది. హ్మ్. ఎక్కువ నడవలేని పరిస్థితే ఉంది. కానీ నో హాస్పిటల్, నో మెడిసిన్‌లోనే నేను నడుచుకున్నాను. అక్కడి నుంచి ఇక్కడికొచ్చే వరకు గూడా, ఇప్పటి వరకు గూడా నో హాస్పిటల్, నో మెడిసిన్. కాలు పెయినయితే మాత్రం ఉంది. హ్మ్. దీని నుంచి నేనేదో నేర్చుకోవాలనేదే తెలుసుకున్నాను నేను ఇంకా. అంటే మన పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో కూడా చాలామంది అమెరికాకెళ్ళి మరి ధ్యాన ప్రచారం చేద్దామనుకుంటున్నారు. సో, వాళ్ళకి మీరిచ్చే సూచనలేంటి? సూచనలు ఎలా ఇద్దామనుకుంటున్నానంటే నేను, ఉన్నదాన్ని ఉన్నట్టు యాక్సెప్టెన్సీలోకి తీసుకోవాలి అనేది. హ్మ్. వాళ్ళ టైం మనం తీసుకోకూడదు. మన టైమే వాళ్ళకివ్వాలి. ఓకే. అది. సందేశం అది. హుహు. వెయిట్ చెయ్యాలి. దానికోసం ఎదురు చూడాలి. వాళ్ళేదో రాలేదు, వినలేదు, మనం చెప్దాం అనుకుంటే అనేది తీసుకోకూడదు. అందింది ఎలాగో అందుకోవటం నేర్చుకోవాలి. అలాగే యూఎస్‌లో కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేపట్టారు మేడం.
సో, అక్కడ ఆ ప్రాజెక్ట్స్ గురించి కొంచెం విపులీకరించి చెప్తారా? ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి. అక్కడ వ్యక్తులు ఏకత్వంలోకొస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. ఏంటంటే, నేను అనే దాన్ని వదిలేయాలి ప్రతి ఒక్కళ్ళు గూడా. ఇది నేను చేస్తున్నాను అనే దాని నుంచి డీవియేట్ అవ్వగలిగితేనే అవి ముందుకు నడుస్తాయి. ఓకే. అక్కడ నేను అనేది ఉండకూడదు. నేను, నాది అనేది ఎప్పుడైతే వదులుకుంటారో అప్పుడే అద్భుతాలు సృష్టించగలం మనం. అక్కడ చెప్పింది నేను కాదు. ఏది నా నోటి నుంచి వచ్చిన పదాలు కాదు. చాలా కఠినంగా గూడా వచ్చినాయి. నేను దానికి గూడా వాళ్ళని క్షమాపణలు గూడా అడిగాను. హ్మ్. ఎందుకంటే అవి ఎలా వస్తున్నాయో కూడా నాకు తెలీదు. నాకు తెలియకుండానే నా నోటెంబటి చెప్పాను నేను వాళ్ళకి. తర్వాత చెప్పాను. నేను కొంచెం కఠినంగానే మాట్లాడుతున్నాను. అది ఎలా వస్తుందో నాకు తెలీదు. నేను కాదు మాట్లాడేది. దానికి నేను సారీ చెప్తున్నానని కూడా చెప్పాను. సో, అంటే అల్టిమేట్‌గా అక్కడ ఒమేగా పిరమిడ్ అక్కడ రాబోతుంది మేడం. సో, ఒమేగా పిరమిడ్ గురించి మీరు కొంచెం వివరించి చెప్తారా? అక్కడ ఒమేగా పిరమిడ్ దగ్గర ముందు 40/40 పిరమిడ్ ముందొస్తే హ్మ్. ఆ పిరమిడ్ దానంతట అదే వచ్చేస్తది పైకి అనేది నాకొచ్చింది అక్కడ మెసేజ్. వావ్! హ్మ్. ముందు చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద దానికి ఎదగాలి అనేది తెలియజేశాను నేను వాళ్ళకి. హ్మ్. అది. యెస్ చాలా మేడం. అద్భుతమైన ప్లేస్ అది. ఎందుకంటే మన తెలుగాళ్ళందరి మధ్య ఇంగ్లీష్ ఆళ్ళు ఉండలేక అక్కడ ఇల్లు కట్టుకుని బారుకి వాళ్ళున్నారక్కడ. అక్కడ అది అవసరం. హ్మ్. ఆ సత్యం నేను తెలుసుకున్నాను. ఓకే. ఆ ప్రాజెక్ట్‌కి 1 కిలోమీటర్ దూరంలో అమెరికన్సే ఉంది. హ్మ్. చాలా అద్భుతమైన ప్లేసు. చాలా ఎనర్జీ గూడా ఉంది. మేడం మీరు పీఎంసీకి మరి ఎంతో సేవ చేస్తున్నారు. అలాగే ఈ పీఎంసీ ఛానల్ గురించి మీరు ఎంతో మందికి అక్కడ యూఎస్‌లో వెళ్లి చెప్పడం జరిగింది. సో, ఆ విశేషాలు చెప్తారా? పిఎంసి ఛానల్ అనేది గురువుగారి ఒక కలల పంట. ఆయనకొక మానస పుత్రుడు ఇది. గురువుగారు ఈ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు నేను లండన్‌లో ఉన్నాను. హుహు. ఆ లండన్‌లో ఉన్నప్పుడు అప్పుడు షేర్స్ అనేది పెట్టారు. ఆ ఇయర్ నాకు అందుబాటు అవ్వలేదు. నేను అక్కడున్నాను గనక. రాగానే సెర్చ్ కొట్టుకున్నా నేను. షేర్స్ అన్నారు. షేర్స్ కట్టాలన్నారు. ఈ ఛానల్ కోరిక ఉంది సార్‌కి. ఈ ఛానల్ రావాలి అంటే ప్రతి ఒక్కళ్ళము ముందుకు అడుగేయాలి. నేనేం చేయగలను అనే ఆలోచనతో నాలో మొదలైంది ఆలోచన. హ్మ్. అలా మొదలైనప్పుడు నా కళ్ళ ముందు నాకు గోల్డ్ కనిపించింది. నా దగ్గర మనీ లేదు. గోల్డ్ కనిపించింది. ఇది నీకు అవసరం లేదు గదా! అనేది నా లోపల నుంచి వచ్చింది. వెంటనే దాన్ని అమ్మేసి 3,00,000 షేర్స్ కట్టేశాను. వావ్! కట్టేటప్పుడే నేను నిర్ణయం తీసుకున్నా. అవి నావి కాదు. ఛానల్‌కి వదిలేసేయే అనేదే నిర్ణయం తీసుకున్నా. బాబుతో చెప్పకుండా ఏ పని చేయను. బాబు దేన్ని నో అనడు. అలా నడుస్తుంది మా ఇద్దరి మధ్య. ఆ సమయంలో బాబే తీసుకొచ్చాడు ఇక్కడికి ఛానల్ దగ్గరికి. వచ్చేటప్పుడు దారిలో అన్నాడు, "అమ్మ ఛానల్స్ అన్నీ లాస్‌లో నడుస్తున్నాయి" అన్నాడు. నేను లాసు ఆలోచించను, లాభము ఆలోచించను నాన్న. నేను చెయ్యాలనుకుంది నేను చేస్తున్నాను అంతే. దాని గురించి ఆలోచనే లేదు నాకు అనేది తెలియచేశాను. "ఓకే అమ్మా" అన్నాడు. ఎప్పుడు ఏ విషయంలో గూడా నో అనేది చెప్పడు నా కొడుకు నాకు. అది హ్మ్. నా అదృష్టంగా భావిస్తాను. అలా పీఎంసీ ఛానల్‌లో నేను ఒక అంబాసిడర్‌గా జేరాను. ఆ అంబాసిడర్‌గా జేరేటప్పుడే నిర్ణయం నాలో తీసుకున్నాను. ఎవరు అందించగలిగినా, అందించలేకపోయినా దీన్ని నేను నెరవేర్చుకుంటాను. యెస్. దీని వెనక నేను ఉంటాను. ప్రతి క్షణము గూడా అనేది నిర్ణయం తీసుకున్నా. పీఎంసీ ఛానల్ అనేది బీబీసీ లెవెల్‌కి ఎదగాలి అనేదే నా ఆశయం కూడా. అందరికీ ఈ వార్త అందాలి. అందరూ ముందడుగులోకి రావాలి. ఈ భూభాగమంతా గూడా ధ్యానమయం కావాలి. ఇదొక్కటే నా ఆశయం. చాలా అద్భుతంగా చెప్పారు. మీరు ఒక సీనియర్ పిరమిడ్ మాస్టర్. అలాగే ధ్యానంలో ఇంకా ఫర్దర్‌గా మీ జీవన ప్రణాళికలో ఏమేం చేయాలి అన్నది మీరు తెలుసుకొని ఉంటారు కదా! దాని గురించి వివరించి చెప్తారా? నేను నా జీవన ప్రణాళికలో పిరమిడ్స్ వెనకున్నాను. అన్నదానం వెనకున్నాను. ధ్యాన జగత్ వెనకున్నాను. పీఎంసీ వెనకున్నాను. ఈ 4 ప్రాజెక్టులు నాకు అద్భుతంగా అందించబడినియి.
ఈ 4 ఎక్కువ ముందడుగు పిఎంసి ఛానల్. యెస్ మేడం. చాలా అద్భుతంగా మీ యొక్క యూఎస్ ట్రిప్ ఒక పర్యటన గురించి చెప్పారు. అక్కడ జరిగిన ప్రాజెక్ట్స్ దాని గురించి చాలా వివరించి చెప్పారు. అలాగే 4 ప్రాజెక్ట్స్ మీరు ఏమైతే కనెక్టెడ్ ఉన్నారో వాటి గురించి చాలా విపులీకరించి చెప్పారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకెంతో కృతజ్ఞతలు. చాలా ధన్యవాదములు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. ఈ రోజు నా పుట్టినరోజు నాడు మీ అందరి మధ్య ఛానల్ మధ్య గడిపే అవకాశం దొరికినందుకు నా అదృష్టంగా భావిస్తాను. యెస్ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యాపీ బర్త్‌డే టు యూ. థ్యాంక్ యూ. సో ఇదండి ఇవాల్టి పిఎంసి స్పెషల్ ప్రోగ్రామ్. ఇంకొక ప్రోగ్రామ్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.